గుడ్ మార్నింగ్ అందరికీ. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయ ఉద్యమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి బిట్ పడుతున్న ఏరియా ఒకసారి చూడండి. మ్యాక్సిమం అట్లీస్ట్ 1 మార్క్స్ అయినా కవర్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్లీ ఉన్నాయి. చూడండి, 1 మార్క్ ఎక్కువే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. భారతదేశంలో జాతీయ ఉద్యమం ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే 1885 నుంచి 1947. సో దీన్ని ఏం చేసాము అంటే జాతీయ ఉద్యమాన్ని ఏం చేశారు అంటే 3 దశలుగా విభజించడం జరిగింది. భారత జాతీయ ఉద్యమాన్ని 3 దశలుగా విభజించడం జరిగింది. 3 దశలుగా విభజించడం జరిగింది. ఆ 3 దశలు ఏంటి అంటే మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం. వరుస క్రమాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మితవాద, అతివాద, గాంధీ యుగం. మితవాద, అతివాద, గాంధీ యుగం. మితవాద, అతివాద, గాంధీ యుగం. తర్వాత భారతీయులందరికీ ఒక జాతీయ రాజకీయ పార్టీ అవసరమని మొదట తెలిపిన వ్యక్తి ఎవరు అంటే రిప్పన్. భారతీయులందరికీ ఒక జాతీయ రాజకీయ పార్టీ అవసరమని మొదట తెలిపిన వ్యక్తి ఎవరు అంటే రిప్పన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిప్పన్కు ఉన్న ప్రత్యేకత ఏంటి? స్థానిక స్వపరిపాలన పితామహుడుగా చెప్పుకుంటాము. స్థానిక స్వపరిపాలన పితామహుడుగా చెప్పుకోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన. తర్వాత 1883 సంవత్సరంలో భారతీయులందరికీ ఒక రాజకీయ పార్టీ స్థాపించడానికి సురేంద్రనాథ్ బెనర్జీ కలకత్తా పట్టణంలో ఒక జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1800 అంటే పునాదులండి. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిందో అంతకుముందు జరిగిన సంఘటనలు ఇవి. 1883 సంవత్సరంలో భారతీయులందరికీ ఒక రాజకీయ పార్టీ అవసరమని సురేంద్రనాథ్ బెనర్జీ కలకత్తా పట్టణంలో ఒక జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 1883లో సురేంద్రనాథ్ బెనర్జీ మరొక జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 1885లో సురేంద్రనాథ్ బెనర్జీ ప్రయత్నాలకు భయపడి, వెరీ వెరీ ఇంపార్టెంట్, సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క ప్రయత్నాలకు భయపడి ఆంగ్లేయులకు అనుకూల రాజకీయ పార్టీ అవసరమని గుర్తించింది ఎవరు అంటే రిటైర్డ్ ఐసిఎస్ అధికారి ఏవో హ్యూమ్. సురేంద్రనాథ్ బెనర్జీ ప్రయత్నాలకు భయపడి ఆంగ్లేయులకు అనుకూల రాజకీయ పార్టీ అవసరమని గుర్తించింది ఎవరు అంటే రిటైర్డ్ ఐసిఎస్ అధికారి ఏవో హ్యూమ్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీకు గత క్లాస్లో చెప్పాను. భారతదేశంలో మొట్టమొదటి ఐసిఎస్ అధికారి ఎవరు? భారతదేశంలో మొట్టమొదటి ఐసిఎస్ అధికారి ఎవరు? తర్వాత భారతీయ గుర్తించిన ఏవో హోమ్ ఏం చేశారంటే ఒక భారతీయులకు ఆంగ్లేయులకు అనుకూల రాజకీయ పార్టీ అవసరమని గుర్తించి భారతీయ జాతీయ యూనియన్ని ఏర్పాటు చేశారు. భారతీయ జాతీయ యూనియన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 1885 డిసెంబర్ 28వ తేదీన ఏవో హోమ్ స్థాపించడం జరిగింది. ఇదే తర్వాతి కాలంలో ఏమైందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా మారింది. ఈ ఏవో హూమ్ ఏం చేశాడంటే మొదటి జాతీయ యూనియన్కి తొలి సెక్రటరీగా పనిచేశాడు. అంటే కార్యదర్శిగా పనిచేశాడు. భారతీయ జాతీయ యూనియన్ ఏర్పాటు చేయబడినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. భారతదేశంలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు లేదా భారతదేశంలో ఐఎన్యు ఇండియన్ నేషనల్ యూనియన్ ఏర్పడినప్పుడు భారతదేశపు వైస్రాయ్ ఎవరు అంటే డఫ్రిన్. డఫ్రిన్ కాంగ్రెస్ పార్టీని మైక్రోస్కోపిక్ మైనారిటీ అని పేర్కొన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డఫ్రిన్ అంటాడు ఏంటంటే కాంగ్రెస్ ఐఎన్సీని ఏమంటే ఇది మైక్రోస్కోపులో పెట్టి చూసిన కనబడనంత చిన్న సంస్థ అంటాడు. మైక్రోస్కోపిక్ మైనారిటీ అని పేర్కొనడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. తర్వాత ఐఎన్సీకి మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. ఓకే. కాంగ్రెస్ తొలి సమావేశం 1885 డిసెంబర్ 28 నుంచి 30 వరకు జరిగింది. ఎక్కడ జరిగింది అంటే బొంబాయిలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ బిట్ అడిగాడండి. ఎక్కడ జరిగింది మొదటి సమావేశం అంటే గోకుల్ దాస్ పాల్ సంస్కృత పాఠశాలలో జరిగింది.
ఎక్కడ మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే బొంబాయిలోని గోకుల్ దాస్ పాల్ సంస్కృత పాఠశాలలో జరిగింది. ఎందుకు అక్కడ జరిగింది అంటే మొదటిగా నిశ్చయించుకున్నది మాత్రం పూనా. అయితే పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలడంతో బొంబాయిలో జరిగింది. పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలడంతో బొంబాయిలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇచ్చాను చూడండి. మొదటి సమావేశానికి 72 మంది అటెండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా ఫస్ట్ ఒక ఇమేజ్ పెట్టింటే చూడండి, ఈ ఇమేజ్ చూడండి. ఇండియన్ నేషనల్ మూమెంట్ 1885 to 1947. ఇక్కడ 3 స్టేజెస్గా 3 దశలుగా విభజించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ బెనర్జీ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మొదటి 1883లో కలకత్తాలో, తర్వాత దానికోసం ఏర్పాటు చేయడం, తర్వాత ఆఫ్టర్ ఇదంతా గమనించిన ఏవో హోమ్ ఏం చేశాడంటే ఇలా కాదురా బాబు ఇలా చర్చించుకున్నాను చూడాలతో మనకి అనుకూల పార్టీ ఒకటి అవసరం అనేసి ఇలా పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి ఏవో హోమ్తో మాట్లాడుకోవడం ఇదంతా చేయడం ఇలా ఇది అనమాట. ఓకే, ఈ పీడిఎఫ్ నేను మీకు పంపిస్తాను. ఇక్కడ పీడిఎఫ్ అని కమెంట్ పెట్టేసి నాకు మెసేజ్ చేయండి. మీ ఐడియాలు నాకు గుర్తున్నాయి, నేను మీకు పర్సనల్గా పంపిస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే 9505724315 నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తాను. ఓకే, డోంట్ వరీ, చదువుకోవచ్చు ప్రశాంతంగా. తర్వాత ఈ సమావేశంలో దేశంలోని నాయకులందరూ ఒకే వేదికపై తెచ్చి తమ కోరికల సాధనకై భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఐఎన్సీ అధ్యక్షులైనటువంటి ఉమేష్ చంద్ర బెనర్జీ పేర్కొనడం జరిగింది. డబ్ల్యూసీ బెనర్జీ ఏం చెప్పాడంటే ఈ సమావేశం ఎందుకు పెట్టామరయ్యా, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి తమ కోరికల సాధనకై భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించడానికి ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అంటే డైరెక్ట్ అడగని బిట్టు కాదు కానీ స్టేట్మెంట్ వైజ్ ఇచ్చినప్పుడు అడుగుతాడు అనమాట. ఈ మొదటి సమావేశానికి 72 మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనం ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉన్నాం కాబట్టి, ఏపీ గ్రూప్ 2 సంబంధించింది కాబట్టి ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కవర్ చేసాను చూడండి. అప్పటికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాబట్టి అందరికీ యూజ్ అయ్యే పాయింట్. అప్పుడు ఇందులో ఆంధ్రులు ఎవరు ఉన్నారంటే మద్రాసు నుండి పి ఆనందమాచార్యులు పాల్గొనడం జరిగింది. రాజమండ్రి నుంచి న్యాయపతి సుబ్బారావు గారు, బందర్ నుంచి వెంకట సుబ్బారాయుడు గారు, మద్రాసు నుండి పి రంగయ్య నాయుడు గారు పాల్గొనడం జరిగింది. వీళ్ళు పాల్గొనడం జరిగింది. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి ఎందుకైనా ఇంపార్టెంట్. మద్రాసు నుంచి పి ఆనందమాచార్యులు, రాజమండ్రి నుంచి న్యాయపతి సుబ్బారావు గారు, బందర్ నుంచి వెంకట సుబ్బారాయుడు గారు, మద్రాసు నుంచి పి రంగనాయుడు గారు. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ మీకు కిక్ రివిజన్లో పెట్టాను చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్. ఏ హోమ్ అంటాడు ఒక మాట అండి, ఏమంటాడంటే నేను విక్టోరియా ఐసీఎస్ అధికారి, ఎందుకయ్యా అలా చేయడం, ఏదో ఆమె అంటాడు చూడు ఎలా ఇచ్చాడు. ఏ హోమ్ అన్నది అంటే విక్టోరియా మహారాణి బూటు లేసులు తీయడానికి కూడా అర్హుడును కాను అని ప్రకటించుకుంటాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ బూట్ లేసు ఇప్పడానికి ఎందుకు ఇలా అనమాట, బానిసత్వంలా అనిపించింది నాకు చదువుతున్న ప్రతిసారి. ఇంత పెద్ద అధికారి ఏంట్రా ఇలా అనడం అనేసి. మంచోడా చెడ్డోడా అది పక్కన పెడితే ఆడుకున్న క్యాడర్ మంచిదేగా. ఐసీఎస్ అధికారి అంటే ఇప్పుడు ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, అంత పెద్ద క్యాడర్లో ఉంటే ఏమంటారంటే ఏ హోము విక్టోరియా మహారాణి యొక్క బూటు లేచుడు విప్పడానికి కూడా నేను అర్హుడను గాను అని ప్రకటిస్తాడు అనమాట. సింపతి. ఇక్కడ చూడండి, జాతీయ పార్టీ అవసరం అని తెలిపిన మొదటి వైస్రాయ్ ఎవరు? రిప్పను. ఏర్పాటు చేసింది ఎవరు? ఐఎన్సీని. ఏవో హోము ఐఎన్యూని ఏర్పడినప్పుడు వైస్రాయ్ ఎవరు? డఫ్రిను. మొదటి అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసీ బెనర్జీ. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు అన్నీ ఒక చిన్న బాక్స్లో ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇది ఇండియన్ నేషనల్ యూనియన్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు మార్చింది వచ్చేసి దాదాబాయ్ నవరోజీ. గుర్తుపెట్టుకోండి, దాదాబాయ్ నవరోజీ. ఇక్కడ ఐఎన్యు ఇండియన్ నేషనల్ యూనియన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా పేరు మార్చింది ఎవరు అంటే దాదాబాయ్ నవరోజీ. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఇచ్చాను చూడండి, సంవత్సరాలు అటుకున్న ప్రత్యేకతలు ఏంటి. 1885 మొదటి సంవత్సరం, మొదటి సమావేశం. అధ్యక్షత వహించింది ఎవరు? డబ్ల్యూసీ బెనర్జీ. ఎక్కడ జరిగింది అంటే బొంబాయిలో జరిగింది. ఇక్కడ 72 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది ప్రాముఖ్యత. 1886 దాదాబాయ్ నవరోజీ. ప్రదేశం కలకత్తా. డెసిషన్ ఏంటి ప్రాముఖ్యత అంటే పెరిగిపోతున్న పేదరికంపై తీర్మానం తీసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పెరిగిపోతున్న పేదరికంపై తీర్మానం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 1887
బహ్రూద్దీన్ ట్యాబ్జీ మద్రాస్. ఈయన తొలి ముస్లిం అధ్యక్షుడు. చాలాసార్లు అడిగిన బిట్టు, ఈసారి అడిగినా కూడా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, రాసి పెట్టుకో, ఇలాంటివి వస్తాయి. తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అంటే బహ్రూద్దీన్ ట్యాబ్జీ మద్రాస్ వేదిక. తర్వాత 1880 ఇయర్ గుర్తుపెట్టుకోండి, సంవత్సరం గుర్తుపెట్టుకోండి, పర్సన్ గుర్తుపెట్టుకోండి, ప్లేస్ గుర్తుపెట్టుకోండి, ఆ ప్రత్యేకత ఏంటి గుర్తుపెట్టుకోండి. 1888 జార్జ్ ఐల్ అలహాబాద్. ఈయనేంటి అంటే తొలి ఆంగ్లేయుడు, సభకు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 పక్కన పక్కన ఇచ్చాను చూడండి. తొలి ఆంగ్లేయుడు ఎవరు, తొలి ముస్లిం ఎవరు, తొలి తెలుగు వ్యక్తి ఎవరు. ఈ మూడిట్లో ఒకటి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నది, ప్రతిసారి అడుగుతున్నాడు కూడా. ఓకే, జార్జియాలు, పి ఆనందమాచార్యులు, నాగపూర్, మహారాష్ట్ర అనమాట. తర్వాత 1905 ఇక్కడికి జాతీయ ఉద్యమం ఏమవుతుందంటే మితవాద యుగం కంప్లీట్ అవుతుందన్నమాట. జాతీయ ఉద్యమం మితవాద యుగం 1905కి. వీటికి జరిగిన సంఘటనలన్నీ కింద ఇచ్చాను. 1905 గోపాలకృష్ణ గోఖలే బెనారస్ వందే మాతర తీర్మానం. ఎందుకు తీర్మానం అంటే బెంగాల్ విభజన ప్రకటించిన తర్వాత అక్కడ దేశం తీసుకోవడం, అక్కడ నుంచి ఉద్యమం అన్నది ఉర్రూతులుగుతుంది. ఇక్కడ నుంచి అండి ఉద్యమం మొదలవుతుంది, వందే మాతర ఉద్యమం. తర్వాత 1907లో రాజ్ బిహారీ ఘోష్. ఇక్కడ ఉద్యమం మొదలవుతున్నప్పుడు 1907లో ఏమో జరుగుతుందంటే సూరత్లో అధ్యక్షత జరుగుతున్నప్పుడు, రాజ్ బిహారీ ఘోష్ అధ్యక్షత జరుగుతున్నప్పుడు చాలాసార్లు అడిగిన బిట్టు అతివాదులు మితవాదులు ఏం చేశారంటే విడిపోవడం జరిగింది. 1907 రాజ్ బిహారీ ఘోష్ అధ్యక్షతన సూరత్లో జరిగిన సమావేశంలో మితవాదులు అతివాదులు 2 చీలికగా మొదటి చీలిక ఏర్పడింది. అయితే 1916లో వీరు మళ్ళీ కలుసుకోవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్ అండి మితవాద యుగం. అంటే మితవాదుల యొక్క ఏంటి మెయిన్ మోటో అంటే ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. పీడిఎఫ్ కావాలన్నవారు పీడిఎఫ్ అని కామెంట్ చేసి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తాను. ఓకే, వీడియో మధ్యలో కోడ్ కూడా చెప్పాను, అది పంపించేయండి, నేను పంపిస్తాను. ఓకే, బాయ్ అండి, ఆల్ ది బెస్ట్. మంచిగా చదవండి. అట్లీస్ట్ ఈ క్లాస్ నుంచి ఒక మార్క్ 100% కవర్ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఎగ్జామ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం.